ఎవరు కనబట్టం లేదు పిలు టైం అవుతుంది వెళ్ళవయ్యా వెళ్ళమంటుంటే అంటుంటే భరతనాట్యం చేస్తున్నావేంటి సార్ సార్ నాకు ముగ్గురు కూతుళ్ళు సార్ పెద్ద సంసారం వెళ్ళాలంటే భయంగా ఉంది సార్ సార్ మీకు భయం వేయట్లేదా నాకు ఆల్రెడీ ప్యాంట్ తడిసిపోయిందయ్యా నువ్వు ఇంకా కంగారు పెడితే నేను ఏకంగా శ్మశానానికే వెళ్ళిపోవాల్సి వస్తుందయ్యా వెళ్ళవయ్యా సార్ రాత్రి నేను చూసిన దయ్యం ఇక్కడే తిరుగుతూ నన్ను పట్టుకోవడానికి పేపర్ పట్టుకుని కూర్చుంది సార్ ఆ అమ్మాయి కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటుంటే నీ కంటికి దెయ్యంలా కనిపిస్తుందా దెయ్యం గియ్యం లేదు రారా ఎక్స్క్యూజ్ మీ మేడం మేడం ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక నాకు విసుకొచ్చేసింది దేనికిరా లేకపోతే ఏంటి సార్ నా భార్య పుట్టింటికి పోయి 10 రోజుల తర్వాత ఇవాళ ఇంటికి వచ్చింది చాలా రోజులు అయింది సంతోషంగా ఉందామని తన దగ్గరికి వెళ్ళాను సరిగ్గా అదే టైంకి కరెంట్ పోయిందని ఫోన్ వచ్చింది గంటకి ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్ నా పెళ్ళంతో నేను సంసారం చేయకూడదా సార్ మనం అంతా గవర్నమెంట్ సర్వెంట్స్ వీళ్ళకి ఒక్కడికే పని చేయాలని రాసుందా గ్యాప్ వదలకుండా ఫోన్ చేసి చంపేస్తున్నారు ఇదంతా చూసి మా మామ ఏమంటున్నాడు తెలుసా పెళ్ళే నీకు ఇన్ని రోజులైంది వయసు కూడా అయిపోతుంది ఒక అందమైన మగపిల్లాన్ని కనమని మా మామ నసపెట్టేస్తున్నాడు నేను ఎలా కరగలను సార్ అది ఈ వయసులో వచ్చిన పని చూడవయ్యా ఏమయ్యా వీళ్ళ పంచాయతీ తీర్చాలా నీ పంచాయతీ తీర్చాలా ఇలా కరెంట్ పని చేయలేకపోతే రాజీనామా చేసి పోవచ్చు కదా ముందు వచ్చిన పని చూడవయ్యా అలాగే అయ్యా ఏంటయ్యా సార్ మేము ఇద్దరం వచ్చామయ్యా ఇప్పుడు ఏం కావాలి మీకు అంకుల్ హూ ఆర్ దిస్ బెగర్స్ హలో యు నో ఫైటర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ yes అలాగే వీళ్ళందరూ కూడా కరెంట్ మ్యాన్స్ అయ్యా ఆ అమ్మాయి గారు ఏం అడుగుతున్నారు నంచుకోవడానికి చేపలు కావాలంట ఏమండి ఇప్పుడు కావాల్సింది చేపలు కాదండి కరెంటు కరెంట్ లేదని ఫోన్ చేస్తే రమ్మన్నా రారు కానీ ఇప్పుడు చూడు కరెంటు బీభత్సంగా వెలుగుతుంటే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు చందా ఆడడానికి దీపావళి క్రిస్మస్ పొంగలా కొత్త సంవత్సరం కూడా కాదే వచ్చేసారు ఊపుకుంటూ వెళ్ళండి వెళ్ళండి మీరు బోనస్ కూడా ఇవ్వగలదయ్యా మీరు బాగున్నారు చూడండి అది చాలు ఈపీ నెంబర్ కూడా మర్చిపోండి మనల్ని దెయ్యాలన్నాడా ఎప్పుడు చూసినా దెయ్యం దెయ్యం అంటున్నావట్రా దెయ్యం కంప్లైంట్లు చూడకపోతే మన ఇద్దరిని ఉద్యోగుల నుంచి తీసేసి ఇంటికి పంపించేస్తారు నీకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడు హలో 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 అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమీ లేదు నిన్ను కలిసి వెళ్దామని వచ్చారు ఈ అందగాళ్ళు ఏదో కరెంటు పోయిందని ఫోన్ చేశారు అవును కరెంటు పోతే ఫోన్ చేస్తారు కదా సార్ రాత్రిళ్ళు మీ ఇంటికి వస్తే దేయాలు ఇక్కడ డాన్స్ చేస్తున్నాయి సార్ దయచేసి పగల ఫోన్ చేయండి సార్ సార్ ఏదో పూజ చేస్తున్నారంట భవానీ పూజ రాత్రి చేయకుండా పగలు చెయ్యొచ్చు కదా సార్ పూజలు భజనలు రాత్రులే చేస్తారు నీకోసం పగల చేయమంటారు ఇంత వయసు వచ్చింది ఈ విషయం కూడా తెలీదా యో రాత్రిళ్ళు చేస్తున్న పూజ ఏ పూజ అయి ఉంటుంది అదో టైప్ జిగరా పూజ సార్ అన్ని పూజలు నీకే బాగా తెలుసు చూసారా సార్ మీ ముందే ఎలా పిచ్చోళ్ళ డాన్స్ చేస్తున్నాడు ఇక ముందు రాత్రిళ్ళు దయచేసి ఫోన్ చేయకండి సార్ సరే సరే రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే కదా ఇంకెప్పుడు రాత్రిళ్ళు ఫోన్ చేయండి మీరు వెళ్ళండి ఇదిగో చూడండి సార్ ఇక పైన ఎప్పుడైనా రాత్రిళ్ళు ఫోన్ చేశారంటే నా సంసారం మొత్తం వీధిన పడినా వాళ్ళంతా భిక్షం ఎత్తుకున్నా నేను నేరుగా విద్యుత్ శాఖ మంత్రిని కలిసి నాకు ఈ ఉద్యోగం వద్దు బాబు అని రిజైన్ ఇచ్చేసి గంగలో కలిసిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా ఈ రోజు రాత్రి నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ నువ్వు వాళ్ళతో రాత్రిపూట కాల్ చేయండి వెళ్ళండి